రీసెంట్గా అయితే నేను ఒక కేక్ వీడియో అప్లోడ్ చేశానండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతున్నారు. కుక్కర్కి గ్యాస్ కట్ ఉంచాలా తీసేయాలా అని, బేకింగ్ పౌడర్ వెయ్యాలా, వేస్తే ఎంత క్వాంటిటీలో వేయాలి, 4 కోడిగుడ్లకి ఇంత పెద్ద కేక్ వచ్చే ఛాన్స్ లేదు అని. ఇదే ప్రాసెస్లో కనుక మనం ఇంట్లో కుక్కర్లో ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వెనిలా స్పాంజ్ కేక్ అయితే సాఫ్ట్గా స్పంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కేక్ ప్రాసెస్ డీటెయిల్డ్గా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కప్పు పంచదార పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg స్మాల్ సైజ్ కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లో బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేయాలి. బటర్ పేపర్ లేనట్లయితే పొడిపిండి డస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని జల్లెడ పెట్టేసి 1 కప్పు మైదా పిండి, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసి బాగా జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 4 కోడిగుడ్లు అలాగే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బేటర్తో బాగా బీట్ చేసేయాలి. బీటర్ లేనట్లయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా బీటర్తో బీట్ చేస్తే కేక్ మరింత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని ఒకేసారి వేసేసుకోవాలి. మరొక్కసారి ఒక 4 నిమిషాల పాటు ఫామీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని ఒకేసారి వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఫైనల్గా 1/2 కప్ ఉంటే నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పిండిని మొత్తం వేసేయాలి. ఇప్పుడు 1-2 సార్లు ట్యాప్ చేసేసి గ్యాస్ కట్ ఉంచి విజిల్ మాత్రమే తీసేయాలి. గ్యాస్ కట్ ఉంచినా తీసినా పెద్ద ప్రాబ్లం లేదు. గ్యాస్ కట్ ఉంచితే 10 నిమిషాల ముందు కేక్ బేక్ అయిపోతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న అట్ల పెనం మీద పెట్టి మంటను లో టు మీడియంలో పెట్టి 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కేక్ ఉడికింది లేనిది తెలియాలంటే చిన్న పుల్లగుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చాకుతో కానీ స్పాచులాతో కానీ సైడ్న ఈ విధంగా ఫ్రెష్ చేయాలి. వేరొక ప్లేట్లోకి కుక్కర్ని ఈ విధంగా బోర్లిస్తే కుక్కర్ నుంచి ఈజీగా కేక్ సెపరేట్ అయిపోతుంది. ఈ కేక్ లెంత్ చూస్తే తెలిసిపోద్ది. కుక్కర్ ఎంత సైజ్ అయితే ఉందో కేక్ కూడా అంతే సైజ్ వచ్చింది. ఈ కేక్ ఉన్న బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ వెనిలా కేక్ అయితే ఇంట్లోనే బేకరీ స్టైల్లో చాలా సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో కేక్ని పోస్ట్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.